మేనేజ్మెంట్లో 2 బండ్లు ఉన్నాయి. జనవరి నుండి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక బండి వచ్చేసి ఒక రోజుకు 3 పాయింట్లు వేస్తుంది. నెలకు వచ్చేసి 90 పాయింట్లు అవుతాయి. అన్ సీజన్లో ఏమో నెలకు వచ్చేసి 60 పాయింట్లు వేస్తారు. The groundwater situation in Telangana is not very encouraging because as per the latest reports, many of the mandals are coming under critical and grey areas. And groundwater is very, very important for 3 reasons. One is drinking water needs are supplied by the groundwater, and many of the crops are rain dependent. So therefore, for critical irrigation, this groundwater is very, very important. And also cattle living in area, they also depend on groundwater a lot for their survival. ఫస్ట్ ఎవరిది వాళ్ళు రైతులం సొంతం బోర్లు అయితే లేకుండే, మా వాళ్ళు మొత్తం మీద ఈ ఏరియాలో మేము 5 మంది కలిసి ఒక 12 బోర్లు వేస్తే 12 బోర్లు కూడా ఫెయిల్ అయినాయి. నీళ్ళు ఉన్నాయిట, నీళ్ళు ఎట్లా యూజ్ చేయాలని వాళ్ళకి ఎటువంటి రైతులకు ఫార్మర్స్ మాకు ఎటువంటి ఉపయోగం దాని ద్వారా తెలియకుండే తీసిన తర్వాత మళ్ళీ బోర్ బంద్ చేసి మళ్ళీ బాంబేనో, పూణేనో, రాజస్థాన్ ఎక్కడో వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అరే పలానా మనిషి 50,000 రూపాయల పైసలు ఇచ్చిన పంట పండించి మనం మీద ఒక బోర్ వేస్తాం దాని పక్కల మన చేను ఉంది కదా, మనం ఆయన బోరేసుడు ఈయన బోరేసుడు అందరు బోరేయడం ద్వారా నా నీళ్ళు ఆయనకు పోవడం, ఆయన నీళ్ళు అందరూ ఇంకోనికి పోవడం, ఇంకో నీళ్ళు ఆయనకు పోవడం. ఒకరిని చూసి ఒకరు కొత్త బోర్లు వేయడము, అందులో నష్టపోవడము, రైతులు కరువు నుంచి కాపాడుకోవడానికి బోర్ల ప్రయత్నం చేసినప్పుడు అందులో అప్పులతోటి ఆత్మహత్యలు చేసుకునడం అనేది చూసిన తర్వాత దీన్ని ఏ విధంగానైనా కానీ మనము తగ్గించాలి అనే ఉద్దేశంతో వాసనలో 2007లో చెల్లాపూర్లో ఈ ఉమ్మడి నీటి యాజమాన్యం అనేది మేము మొదలుపెట్టినాము. అయితే కీలక దశలో ఇరిగేషన్ అందించే ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తే వర్షాధార ప్రాంతాలకి బాగా ఉపయోగంగా ఉంటుందని ఆశించి మేము కొన్ని ప్రయోగాలు చేద్దామనుకున్నాము. అందులో భాగంగా కరువు కవచం అన్న కార్యక్రమంలో మేము భూగర్భ జలాల గురించి రకరకాల ప్రయోగాలు చేశాము. ఆ ప్రయోగాల్లో ముఖ్యంగా బోర్వెల్ ఉన్న రైతులు బోర్వెల్ లేని రైతులతో నీరు పంచుకోవడం, ఒక వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేయడము, బోర్వెల్స్ అన్నీ పూల్ చేయడం అన్నది చేశాము. అక్వాడ్యామ్ వాళ్ళ సహకారంతో ఈ భూగర్భ జలాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, రీఛార్జ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ నీళ్ళు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, వాటిని ఎట్లా అంచనా వేయాలి అనే విషయాల మీద అక్వాడ్యామ్ నుంచి నేర్చుకొని ఎన్ని ఎకరాలకు సరిపోతుంది అనేది బోర్వెల్ సర్వేలో భాగంగా నీళ్ళు ఎన్ని ఉన్నాయని కొలిపించడం నేర్పుతాము. ఒక 5 మంది రైతులు 5 బోర్వెల్స్ 50 ఎకరాల ఏరియాలో ప్రయత్నం చేసినాము. మొదట్లో అంత ఈజీగా ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేసామంటే ఒకటి నీళ్ళున్న రైతులతోటి ముందే చర్చ ఏంటంటే వాళ్ళు ఏమేమి పంటలు వేస్తున్నారు, అంటే ఒక గంట పంపు నడిస్తే వాళ్ళకు ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళు ఎక్కడ బోర్ ఉన్నా కానీ బోర్ కింద 1 ఎకరా 2 ఎకరాలు ఎంత నీళ్ళు ఉన్నాయని వరి వేసి అదే పంట పండించేవాళ్ళు. ఉదాహరణకు నీ పక్కన ఇంకొకరు బోర్ వేసిండు, అప్పుడు నీ నీళ్ళు ఉంటాయా అంటే ఉండే అనే రైతులు ఒప్పుకోవడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చారు. బాబు మీరు ఇట్లా నీళ్ళు భూమిపైన ఇవ్వడం ద్వారా నీళ్ళు వేస్ట్ అనేది వేస్ట్ అవుతుంది అంటే, అవును సార్ నా భూమి నా ఇష్టం, నేను సొంత గొడిపించిన అన్నీ అనేటోడు ఎవడు, నా నీళ్ళని నా ఇష్టం వచ్చినట్టు తోడుకుంటా అన్నీ వాడు అంటే అట్లా కాదు బాబు, దీని నీళ్ళని మీరు స్టోర్గా చేసుకోవాలి, వచ్చే సంవత్సరం కూడా కాపాడుకోవాలి, మళ్ళీ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు పడకపోయినా విధంగా నువ్వు పంటలు పండించే విధంగా నీళ్ళు వాడుకోవాలంటే సరే సార్ మీరు చెప్పే విధానంగా వింటామంటే 10 సంవత్సరాల వరకు ఎవరైతే ఉమ్మడి నీటి యాజమాన్యంలో వస్తారో కొత్త బోర్వెల్ వేయకూడదు. ఒకవేళ అత్యవసరం అయితే అందరు కలిసి వేసుకోవాలి, మళ్ళీ అది ఆ పూలింగ్ నెట్వర్క్లకు రావాలి అనేటిది ఇది ఒకటి మెయిన్ నాన్ నెగోషియబుల్. అందులో భాగంగా ఇక్కడ మల్కాయిపేటలో మేము రీఛార్జ్ ప్లాను, దాని ఇంప్లిమెంటేషను ఈ సంఘం సహకారంతో చేసాము. అయితే ఏం చేసినాం మేము అంటే ఫస్ట్ ఈ 5 బోర్లు అన్నీ కలిపి ఒక పెద్ద పైప్ లైన్ చేసినాం. దానికి మంచి ఇంజనీర్ సర్వే ప్లాన్ చేసి తర్వాత ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చి కంపెనీ ద్వారా పైప్ లైన్ వేసి 5 బోర్లు తీసుకొని ఒక లైన్ కలిపేసినాం. కలిపేసి దాంట్లో ఒక 18 అవుట్లెట్లు ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో ఏంటంటే స్ప్రింక్లర్ సిస్టమ్, వాటర్ని ఎక్కడ కూడా వృధా కాకుండా పైప్ లైన్ చేయడం, దాన్ని అంతా కూడా మంచిగా వాడుకొని వృధా కాకుండా చేయడం అనేది వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చింది. ఇక్కడ కూడా భూమి మీద ఇడిచిపెట్టి కుళ్ళగా పారబెట్టడం అట్లా వేస్ట్ అవుతలేవు, అవన్నీ కూడా మాకు ఆదాయి మొత్తం మీద వర్షాధార పంటలకు కూడా నీళ్ళు ఇచ్చుకోనికి అవకాశం దొరికింది. అట్లా మా పక్క రైతులు ఇప్పుడు ఉదాహరణకు మీకు 20 రోజుల కింద వర్షాలు లేవు అంటే భూమిలో తేమ శాతం లేదు. అట్లాంటి సమయంలో మేమేం చేసినామంటే
మొత్తం కందికంతా వాటర్ ఇచ్చినాం. ఆ వాటర్ వేయడం వల్ల మేము మంచిగా దాని నుంచి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నాం. దాని నుంచి తాగడానికి మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ మాకు కానీ సంవత్సరాంతం వస్తాయి. అంటే రోజు కరెంట్ వస్తుంది, రోజు వస్తాయి నీళ్ళు. అట్లా తాగే నీళ్ళకు కూడా ఎలాంటి కొదవలేదు. మా పశువులే కాదు, మా చుట్టుపక్కల ఉన్న పశువులు చాలామంది బట్టలు ఉతకడానికి కూడా మా చేను దగ్గర నీళ్ళు దొరుకుతాయి. తాగే నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. మేము వర్షాకాలంలో కూడా ఈ పంటలని కంది కానీ జొన్న కానీ పోకుండా మేము కాపాడుకోగలుగుతాం. అంతకుముందు ఎంత చేసినా వర్షాలు పడలేమంటే మాకు మొత్తం లాస్ అయ్యేది. ఇప్పుడు మాత్రం మాకు దాని ద్వారా పెట్టుకోవడం వల్ల మాకు మంచి పంటలు అయితే లాస్ కావట్లేదు, మంచి ఆదాయం వస్తుంది. ఈ కార్యక్రమం చేస్తున్నప్పటి నుంచి మంచి బెనిఫిట్లో ఉన్నాం. మెట్టుకు మెట్టు మా ఆర్థికంగా మంచి డెవలప్ అయినాం. దాంట్లో మస్తు ఫాయిదా ఉండదు. ముందంటే ఒక్కటే కంది ఒక్కటే జొన్న వేస్తుండే, అది వర్షాకాలం వస్తే పండుతుంది, వర్షాకాలం రాకుండా పోతుంది. ఇప్పుడు బోర్ వేసినప్పుడు సంది పట్నం పోకుండా బొంబాయి పోకుండా ఈయనే చేసుకుంటుంటాం, తింటాం. వాసన్ పార్టిసిపేటరీ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ నెట్వర్క్లో భాగస్వామి సంస్థ. ఈ నెట్వర్క్ అర్ఘ్యం సంస్థ ద్వారా వాసన్లో ఆలోచించే ఇతర సంస్థలు అందరం కలిసి ఈ నెట్వర్క్లో భాగస్వాములమయ్యాము. ఈ కార్యక్రమంలో వాసన్ భూగర్భ జలాల గురించి పనిచేసే ఒక రిసోర్స్ సెంటర్గా ఎదిగింది. ఈ అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి రకరకాల పుస్తకాలని, ట్రైనింగ్ మాడ్యూల్స్ని, రిసోర్స్ మెటీరియల్స్ని కూడా తయారు చేస్తున్నాము. ఇది ఇంకా పెద్ద స్థాయిలో జరగాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నాబార్డ్ తోటి కలిసి వాటర్ షెడ్ సందర్భంలో భూగర్భ జలాల వినియోగం అన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రయత్నాలు మొదలుపెట్టాము. We have drawn in this regard from the experience of NGO called Vasan, where they have implemented few pilot projects on sharing of the groundwater in Mahbubnagar district and Rangareddy district. And we have also trained our technical officers in the practices of groundwater sharing, where Vasan has implemented few projects in the state, even in Anantapur also. Promulgate a law declaring groundwater as a common asset and community asset, so which will go a long way in preserving our precious natural resource.